అయ్యప్పస్వామి భక్తులారా, మన అయ్యప్ప దీక్షలో నల్లదుస్తులు ధరించడం కేవలం ఆచారం మాత్రమే కాదు, ఒక లోతైన తత్వం, ఒక పవిత్రమైన తపస్సు. నల్లదుస్తులు మనసులోని అహంకారాన్ని తగ్గించి సాధారణత, వినయం, శాంతి గుణాలను పెంచుతాయి. దీక్షలో భక్తుడు ప్రపంచపు అలంకారాలన్నిటినీ విడిచి ఒక సాధు జీవన మార్గంలో అడుగుపెడతాదని సూచిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. నల్లరంగుకు శనేశ్వరుడితో ఒక గాఢమైన సంబంధముంది. శనేశ్వరుడు కష్టాలని శుద్ధి చేసే గురువు. శని ప్రభావంలో మననం, తపస్సు, నియమం, స్థిరత ఎక్కువ. అందుకే అయ్యప్ప దీక్షలో నల్లదుస్తులు ధరించడం ద్వారా భక్తుడు తనలోని శని ప్రభావాన్ని శాంతపరుచుకుని మనోవికారాలు, తర్మల భారాన్ని దహనం చేసుకుంటాడు. విశ్వాసం నల్లరంగు శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసేదిగా, భక్తుడిని మరింత స్థిరంగా, సాత్వికంగా ఉంచేదిగా భావిస్తారు. అందుకే దీక్షలో భక్తుడు చేసే అన్నివిధ తపస్సులకు ఈ నల్లదుస్తులు ఒక రక్షణ కవచంలా ఉన్నట్లు పూర్వగ్రంథాలు చెబుతాయి. ఇంకా నల్లదుస్తులు అన్ని భక్తుల్లో సమానత్వానికి ప్రతీక. ఎవరైనా పేద, ధనిక, పెద్ద, చిన్న అందరూ ఒకే రంగులో, ఒకే మార్గం పట్టి ఒకే స్వామిని దర్శించడానికి సాగుతారు. అంటే నల్ల దుస్తులు కేవలం రంగు కాదు, అవి తపస్సు, సమాన్యత, శరణాగతి మరియు శని శాంతికి ప్రతీక. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి వీడియోస్ కోసం లక్ష్మీనిధి బ్లేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.